వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. కామవరపుకోటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో మొదటి లిస్టులోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సంతోషకరం ఉందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 25 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు, కామవరపుకోట మాజీ జడ్పీటీసీ గంటా సుధీర్, మాజీ ఎంపీపీ మద్దిపోటి నాగేశ్వరరావు, బేతన వెంకట్రావు, సర్పంచ్లు ఆడమిల్లి గూడపాటి కేశవరావు, రావికంపాడు వేముల నాగేశ్వరరావు, తాడిచర్ల పసుమర్తి పార్థసారథి, గుంటుపల్లి గోరింక దాసు లింగేశ్వరరావు, వీరిశెట్టిగూడెం టీడీపీ పార్టీ అధ్యక్షులు నెక్కలపూడి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సుధీర్ గారు, ఎంపీపీ గారు, నాగేశ్వరరావు గారు, అందరి సమక్షంలో బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల సమక్షంలో మీరు టీడీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా కళాభక్తుల విశ్వేశ్వరరావు గారు, కళాభక్తుల సుబ్బారావు గారు, అడవికొట్టు వెంకటేశ్వరరావు గారు, పాలనలో ఎవరెవరైతే ఏమేమి ఇబ్బందులు అయితే పడుతున్నారో మళ్ళీ వారిని ఒకసారి గుర్తు చేసి మన ప్రజాపాలనలో మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని జనసేన బీజేపీ ఉమ్మడి ఆఫీసులు మాకు ఇక్కడ ఏదైనా వచ్చినా సరే మేము ఎక్కడికి వస్తాం. అలాగే రానున్న కాలంలో సొంగ రోషన్ కుమార్ గారిని 50,000 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. మా జనసేన పార్టీ తరఫున ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాం సార్. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన సోదరుడు సొంగ రోషన్ కుమార్ గారు ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా కావడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వారు ఈ మధ్యకాలంలో వారి ఖర్చుతో చాలా సేవలు చేస్తున్నారు. అవి మేము అందరం కూడా చాలా గమనిస్తున్నాము. ఒక మంచి అభ్యర్థి, బెస్ట్ పర్సన్ మనకి చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారికి ఓట్లేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రార్థన. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప చేయడం నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కష్టాలను కూడా తొలగించుకోవాలని మనందరి అభిప్రాయం. ఇప్పుడు చూడండి, నేషనల్ హైవేస్, ఈ నేషనల్ హైవేస్ పరిస్థితిలోకి వెళ్ళేటప్పటికి బీజేపీ ముందు నేషనల్ హైవేస్, బీజేపీ తర్వాత నేషనల్ హైవేస్. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నేషనల్ హైవేస్ ఎక్కడో మనం సినిమాలో చూసేవాళ్ళం. యూరోప్లో రోడ్లు ఉంటాయంట, కార్లు వెళ్తాయంట, చాలా బాగుంటాయంట రోడ్లని. కానీ ఆ యూరోప్ తీసుకెళ్ళి మన ఇండియాలోనే పెట్టేశారు కేంద్ర నాయకత్వం. ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ భారతదేశాన్ని ప్రపంచంలో ఉత్తమ దేశంగా నిలబెట్టిన పార్టీ ఇవాళ మన ఎన్డీఏ, అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఈ జనసేన మనందరం కూడా కలిసి కృషి చేసి ఈ భారతదేశాన్ని మళ్ళీ అత్యున్నత స్థానానికి తీసుకెళ్దామని చెప్పి మనందరూ ఆకాంక్ష. మరి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అనే నినాదంతో పుట్టిన ఈ పార్టీ ఆఫీసులు ఇక్కడ మరి ఏర్పాటు చేసి మరి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల మద్దతుతో మరి ఆఫీసు కూడా ఏర్పాటు చేసి ఆ ఓపెనింగ్ కి మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన
సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఇంత పండుగ వాతావరణంలో మన ఈ పార్టీ ఆఫీస్ మనం ఓపెనింగ్ చేసుకున్నామంటే మరి ఆల్రెడీ మన సొంగ రోషన్ కుమార్ గారు గెలిచి అసెంబ్లీ గేటు దాటి వెళ్ళినట్టే. అది ఇక్కడ ఉన్న పరిసరాలను బట్టి, ఇక్కడ ఉన్న జనాల్లో ఉన్న ఉత్సాహాన్ని బట్టి మరి అర్థమవుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఉమ్మడి అభ్యర్థులు 3 పార్టీల వారు అందరూ కూడా కలిసికట్టుగా మరి భేద అభిప్రాయాలు లేకుండా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరు కూడా మరి మన సైకిల్ గుర్తు మీద ఓటేపించి మరి మన ఎమ్మెల్యే అభ్యర్థిని సొంగ రోషన్ కుమార్ గారిని, మరి అలాగే ఎంపీ అభ్యర్థిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ మరి మరిందరూ ఒక్కసారి మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు వర్క్షాప్లో చెప్పిన 25 రోజుల ప్లాన్ విషయంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఆ క్రమంలో ఈ రోజున కామరకోట మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వందలాది మంది తరలి వచ్చి ఎంతో విజయవంతం చేశారు. ఈ పార్టీ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికల ప్రచారం కానివ్వండి, కార్యాచరణ కానివ్వండి, పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలా ఉండాలి, అందరం కలుపుకొని ఎలాగా ముందుకు వెళ్తూ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల్ని ఏ విధంగా ప్రజలకి చెప్పి చైతన్యవంతులు చేయాలనేదే ఈ పార్టీ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాగలం మరి చెప్పడం జరిగింది. ప్రజాగలం ఏం చెప్తుందంటే ఇప్పటికే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పేసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుపు ఖాయమని ప్రజాగలం ద్వారా తెలుస్తూ ఉంది. ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధాని ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పారు. మరి ఇప్పటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు. మరి మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తానని ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అంచెలంచెలుగా మద్యపాన నిషేధం కాదు కానివ్వండి, మద్యపాన షాపులు అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా మరి పేమెంట్స్ తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మరి మద్యపానం కొనడానికి డబ్బుల ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఈ డబ్బులు కూడా దేనికి కూడా అకౌంటబిలిటీ లేదు. ఈ డబ్బులు తీసుకొని ప్రజలకి నాసిరకం మధ్య అందిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజాగలం ఏం చెప్తుందంటే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యపానం తీసేసి మరి ప్రజలకి అందుబాటులో ఒక మంచి వారి కష్టానికి తగ్గట్టుగా మద్యాన్ని ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణానికి హామీ లేకుండా చేయడం రేపొద్దున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ మోడీ గారి నాయకత్వం జరగబోతుంది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఇంట్లో 4 ఉంటే చదువుకోవడానికి, లేదా ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా ఒకరికే ఇస్తున్నారు 15,000 ఏడాది చొప్పున. అది కూడా 15,000 నుంచి కొన్ని చోట్ల 10,000 రావడం జరిగింది. రేపొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే ప్రతి ఒక్క పిల్లాడికి సంవత్సరానికి 15,000 చొప్పున అమ్మ దీవెన కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఏ ఇంట్లో ఉన్నా కూడా వారికి నెలకి 15,000 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో. మరి ఈ రోజున డిగ్రీ చేసి
చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, పీజీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది కూలి పని బట్టి పనికి వెళ్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. వాలంటీర్ పేర్లు చెప్తూ మరి జనాలకి చదువుకున్నటువంటి చదువుకి తగ్గట్టుగా ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి మరి భవిష్యత్తుని నాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. మరి వాలంటీర్లకు కూడా చెప్తున్నాము, రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకి ఎటువంటి ఉద్యోగం విషయంలో ఇబ్బంది ఉండదు, వాళ్ళ ఉద్యోగాలు అలాగే కొనసాగుతాయి. మరి దానిపైన వాళ్ళకి ఉన్న స్కిల్ సెట్ని బేస్ చేస్తూ ఆ స్కిల్ సెట్ని డెవలప్ చేస్తూ వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యాచరణ చేపడుతుంది. నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున నెలకి ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చూస్తే సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయల పైన ఉంది. రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మరి ఈ రోజున బస్సు ఎక్కితే టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి జిల్లాలో ఎక్కడ ప్రయాణించిన బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. మరి ఈ రోజున బీసీలకు, ఎస్సీలకు ఎటువంటి రక్షణ లేదు. మరి కార్పొరేషన్ ఫండ్స్ అన్ని కూడా సప్లై ఫండ్స్ దారి మళ్లించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకు, బీసీలకు ఉన్న కార్పొరేషన్ ఫండ్స్ ఏదో సప్లై ఫండ్స్ ఉన్నాయో వారి అభివృద్ధికి, వారి జీవన విధానం మెరుగుపడేలాగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ చూస్తే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీ సోదరికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. మరి 75,000 కోట్ల ఉన్న బీసీ కార్పొరేషన్ నుండి సప్లై ఫండ్స్ ని దారి మళ్లించింది వైసీపీ ప్రభుత్వం. రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు బీసీ కార్పొరేషన్ సప్లై ఫండ్స్ ద్వారా వారికి ఇవ్వడం జరగబోతుంది. మరి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చూస్తే దళితుల మీద ఎన్నడూ జరగనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలి. మరి బీసీలకు ప్రత్యేక చట్టం కావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కావాలి. మరి బీసీ భవనాలు, బీసీ కమ్యూనిటీ హాల్, బీసీ రోడ్లు కావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదికే బీసీ భవనాలు, బీసీ కమ్యూనిటీ హాల్, బీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం పేరు మీద జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తూ అప్పు తీసుకొచ్చి సంక్షేమం పేరు కింద 1,000-2,000 ఇస్తూ ప్రజల మీద భారం మోపుతున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎప్పుడైతే అభివృద్ధి మనం సాధిస్తామో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ చదువుకు తగినట్టుగా మీకు మంచి ఉద్యోగాలు వస్తే, మంచి జీతాలు వస్తే ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బుల్ని, అభివృద్ధి నుంచి వచ్చిన డబ్బుల్ని సంక్షేమం పెట్టడము అది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సాధ్యమవుతుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, గ్లోబల్ లీడర్, బ్రాండింగ్ ఉన్న నాయకుడు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు బయట విదేశాలకు వెళ్ళి పెట్టుబడి అడగాలంటే వెళ్ళాడు. ఎందుకంటే అతని మీద ఉన్న కేసుల గురించి. మరి ఈ రోజున బయటకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలన్నా సెంట్రల్లో మరి మోడీ గారితో అడిగి పెట్టుబడులు తీసుకురావాలన్నా కూడా అది నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నేను వారికి ఎప్పుడైతే సీట్ రాలేదో మాట్లాడడం కూడా జరిగింది. గోపాల్ యాదవ్ గారి బాధని అర్థం చేసుకోగలుగుతాను. కానీ గోపాల్ యాదవ్ గారు తొందరపడి ఉండాల్సింది. ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉండేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో. ఈ రోజున ఎటు చూసినా కూడా ఒక బీసీ సోదరుడికి ఇచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ఎంపీ అభ్యర్థిగా. మరి బీసీలో ఆలోచించుకోవాలి, ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పార్టీ గురించి. మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కలిసిందంటే ప్రజా శ్రేయస్సు కోసమే, అది ఆంధ్ర రాష్ట్రం బాగు కోసమే. దీన్ని గమనించి బీసీ సోదరుని స్వాగతిస్తున్నారు. గోపాల్ గారు కూడా ఇప్పటికీ టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు. వారి నిర్ణయాన్ని మార్చుకొని మరి భవిష్యత్తున్న పార్టీకి వారు వచ్చి పనిచేస్తే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్తారు.